హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం OnePlus Nord CE6 ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 30,000కు, 8+256GB వేరియంట్ 33,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ క్రిస్టల్ గార్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.7 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా బెటర్ టచ్ రెస్పాన్స్ కోసం టచ్ రిఫ్లెక్స్ చిప్ని కూడా ఇస్తున్నారు. ఇది గేమ్స్ ఆడేటప్పుడు మంచిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. అలాగే దీంట్లో LPDDR4X RAM, UFS 3.1కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇది ఆక్సిజన్ OS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+4 years అప్డేట్స్ ఇస్తామన్నట్టు చెప్తున్నారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, Bluetooth 5.2 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. NFC ఇవ్వట్లేదు. అలాగే MIL 18H మిలిటరీ రెగ్యులర్ సర్టిఫికేషన్తో పాటుగా IP68 అండ్ IP69, దాంతో పాటుగా IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని ఏ బడ్జెట్లో కొనుక్కోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో డిస్ప్లే బాగుంది. ఇక్కడ ఈ 30,000 బడ్జెట్లో మనకు 7S Gen 4 ప్రాసెసర్ అన్నది అంత వర్తీ అనిపించదు. అలాగే ఇందులో ఇక్కడ ఈ 30,000 బడ్జెట్లో కూడా ఓమ్ని విజన్ సెన్సార్ ఇస్తున్నారు. ఈ ఓమ్ని విజన్ సెన్సార్ అంత మంచి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయలేదు. అలాగే ఇందులో బ్యాటరీ పరంగా ఏ అబ్జెక్షన్ అయితే లేదు. కానీ ఈ ఫోన్కి 26,000 లేదంటే 27,000 వరకు పెట్టుంటే చాలా బాగుండేదని నా అభిప్రాయం. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.